వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలం పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ విచారణ కొనసాగుతోంది. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలొచ్చాయి. జనసేన నేతల ఫిర్యాదుతో హీరమండలం పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాదుల సమక్షంలో విచారణకు హాజరయ్యారు దువ్వాడ శ్రీనివాస్. అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలం పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అసత్య ఆరోపణలతో పాటు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అనేక ఆరోపణలు చేస్తూ కొంతమంది జనసేన కార్యకర్తలు గత సంవత్సరం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు గతంలో ఒకసారి విచారణకి పిలవగా ఆయన హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు హీరమండలంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి అయితే విచారణకు వచ్చారు. అయితే దానితో పాటు భారీగా ఆయన అనుచరులు కూడా రావడంతో హిరమండలం నుంచి కొత్తూరు వరకు భారీగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి కేవలం దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి, ఇంకొక లాయర్ ను మాత్రమే పోలీసులు అయితే ప్రస్తుతానికి అనుమతించారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. గతంలో ఏవైతే దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కేసు నమోదు చేశారో 353 సెక్షన్ కింద, 352 సెక్షన్ కింద కూడా కేసు నమోదు, ఐటీ యాక్ట్ సిస్టమ్ కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల మీద అయితే ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. దీనిపై నుంచి ఆయనపై అయితే వివరాలు కొనసాగిస్తున్నారు. ఇదే విషయంలో ఏదైతే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కానీ ఇలాంటి ఇష్యూ మీద రాష్ట్ర వ్యాప్తంగా అయితే కేసు నమోదయ్యే దువ్వాడ శ్రీనివాస్. దీనిలో భాగంగానే ఈ రోజు కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అయితే ఆయన విచారణకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ బాలు.